తన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 విషయంలో కాంగ్రెస్ నేత మెగాస్టార్ చిరంజీవి బహుజాగ్రత్తగా వ్యవహరించినట్లు కనిపిస్తున్నారు. నిజానికి ప్రస్తుత పరిస్థితిలో చిరంజీవి సినిమాల్లో తిరిగి నటిస్తున్నారంటే ఆయన నటించే సినిమా రాజకీయ రంగును పులుముకోవాల్సి ఉండింది. కానీ అలా జరగలేదు. సినిమా వేరు, రాజకీయాలు వేరనే పద్ధతిలోనే ఆయన వ్యవహారం నడుపుతూ వచ్చారు. సినిమాలో పాత్రలు ఎవరెవరికి ప్రాధాన్యం వహిస్తాయనే చర్చ కూడా జరగనంత జాగ్రత్త వహించారు. అది రీమేక్ అయినప్పటికీ తన సినిమా ప్రీ రిలీజింగ్ ఫంక్షన్ కు తొలుత అనుమతి ఇవ్వకపోవడంపై కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆ రకంగా సినిమా విషయంలో పూర్తి జాగ్రత్త తీసుకుంటూ వచ్చినట్లు కనిపించారు. ఖైదీ నెంబర్ 150 మీ పొలిటికల్ లైఫ్ కు ఏమాత్రం ఉపయోగపడుతుందనే ప్రశ్నకు కూడా ఆయన చాలా సమతుల్యమైన జవాబిచ్చారు. దేశంలో నెలకొన్న సమస్యలకు వాస్తవ రూపంగా ఈ సినిమా ఉంటుంది. గత 10 ఏళ్లలో రైతులు ఎంతమంది చనిపోయారు, అందులో తెలుగువారెందరున్నారు అనే లెక్కలను యథార్థంగా ఇందులో ఆవిష్కరించాం. కోట్ల రూపాయల్ని ఎగవేసిన కార్పొరేట్ సంస్థల వ్యాపారులు సంతోషంగా గడుపుతుంటే కొద్దిపాటి అప్పులు కట్టలేని రైతులు పురుగు మందులు తాగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాటికి గల కారణాల్ని హృద్యంగా సినిమాలో చూపించాం. రైతుల సమస్యలను ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోవడానికి ఈ చిత్రం చక్కటి వారధిగా నిలుస్తుందని అనుకుంటున్నాను అని ఆయన సమాధానమిచ్చారు. అసలు ఈ ఇతివృత్తంతో సినిమా సెలెక్ట్ చేసుకోవడం వెనుక చిరు ఆచితూచి వ్యవహరించినట్లే కనిపిస్తుంది. ప్రజారాజ్యం లాంటి తొందరపాటు నిర్ణయం తర్వాత మెగాస్టార్ పరిణితి చెందారా, ఇప్పటి నుంచే నెమ్మదిగా పావులు కదుపుతున్నారా? లెట్స్ సీ.